ప్రేమిస్తే సూట్ అయ్యే వాళ్ళని ప్రేమించాలి, అది కూడా అవతలి వారు మనల్ని ప్రేమిస్తేనే ముందడుగేయాలి. ప్రేమను కూడా ముష్టిలో అడుక్కోకూడదు. ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంటేనే వారి ప్రేమ ముందుకు సాగుతుంది. కానీ కనిపించిన అమ్మాయి నల్ల నువ్వు నన్ను ప్రేమించమని అడగడం మూర్ఖత్వం. పైగా వయస్సు, అందం, చదువు అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు భవిష్యత్తు గురించి ఓ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఏకంగా తనకంటే వయసులో 10 ఏళ్లు చిన్నదైన యామిని ప్రియని ప్రేమించాడు 29 ఏళ్ల విఘ్నేష్. బెంగళూరులోని మల్లేశ్వరంలో యామిని ఇంటికి ఎదురుగా ఉంటాడు విఘ్నేష్. యామిని చాలా అందంగా ఉంటుంది. ఇటు విఘ్నేష్ ఏమీ పని చేయడు, ఉద్యోగం వెతుక్కునే ఆలోచన కూడా లేదు. కానీ యామిని అందానికి మనోడు వన్ సైడ్ లవ్ లో పడిపోయాడు. ఇక ఇంటి ఎదురే కావడంతో ఇద్దరికి పరిచయం ఉంది. కానీ అది సాధారణ పరిచయం మాత్రమే. ఇంటికి ఎదురుగా ఉండడంతో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకుని ఉంటారు, అంతకు మించి ఏమీ లేదు. మరోవైపు యామిని బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక ఖాళీగా ఉన్న విఘ్నేష్ ఆమెను రోజు ఫాలో అయ్యేవాడు. ఆమె కాలేజీకి వెళ్తుంటే వస్తుంటే దారిలో అటెండెన్స్ వేసుకునేవాడు. కానీ యామిని మాత్రం పట్టించుకునేది కాదు. అయితే విఘ్నేష్ ఆమెను తనను పట్టించుకోవడం లేదని డైరెక్ట్ గా అడిగేశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ఆమె డైరెక్ట్ గా చెప్పేసింది, నాకు ఈ ప్రేమలో దొమలో నచ్చవు, మరోసారి నన్ను అప్రోచ్ అవ్వద్దు ప్లీజ్ అని గట్టిగానే చెప్పింది. కానీ తన ప్రయత్నం మాత్రం ఆపలేదు విఘ్నేష్. ఆమె అందం మీద అసూయ పెంచేసుకున్నాడు. తనను కాదన్నందుకు కోపం కూడా పెంచుకున్నాడు. మొదట ప్రేమన్నాడు, కానీ అతనిది ఉన్మాదం. అయితే ఓ పండగ రోజున రాత్రి సమయంలో గుడి దగ్గర విఘ్నేష్ ఆమెను మళ్లీ కలిశాడు. తనను ప్రేమించమని కోరాడు. కానీ ఆమె అస్సలు ఒప్పుకోలేదు. దీంతో తమ ఆచారం ప్రకారం ఆమె చీరకు ఓ దేవుడి దగ్గర పూజించిన వస్త్రాన్ని కట్టాడు. ఆ తర్వాత పసుపు కుంకుమ కూడా చల్లాడు. ఆ తర్వాత వెంటనే మన పెళ్లైపోయిందన్నాడు. ఆ విషయం చూసిన యామిని భయపడింది. వెంటనే తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. యామిని కుటుంబ సభ్యులు వారింటికి వెళ్లి నిలదీశారు. అయినా విఘ్నేష్ ప్రవర్తనలో మార్పు లేదు. దీంతో శ్రీరాంపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ కూతురి వెంట పడుతున్నాడని గుడి దగ్గర కూడా చేసిన పనిని పోలీసులకు వివరించారు. పోలీసులు విఘ్నేష్ పిలిచి విచారించారు. మరోసారి యామిని జోలికి వెళ్లొద్దని హెచ్చరించి పంపించారు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేయమంటే చేస్తామని కూడా కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ యామిని కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఎదురెదురుగా ఉంటున్న కాలనీలో అనవసరంగా వివాదం పెద్దదవుతుందని పోలీసులకు ఏమీ చెప్పలేదు. దీంతో విఘ్నేష్ కు గట్టిగానే హెచ్చరించి పంపించేశారు. తాను కూడా యామిని జోలికి వెళ్ళని చెప్పాడు విఘ్నేష్. అతని కుటుంబ సభ్యులు కూడా తాము చూసుకుంటామన్నారు. దీంతో అలా గొడవ సద్దుమణిగిందిలే అనుకున్నారు. విఘ్నేష్ కు 36 ఏళ్ల హరీష్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఓ ఫ్యాబ్రిక్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతని దగ్గర తనకు యామిని దొరకదని బాధపడ్డాడు విఘ్నేష్. మద్యం తాగి తనకు దక్కని అందమైన యామిని మరొకరికి దక్కకూడదు, అయితే గీతే నా పెళ్ళం కావాలి, లేదంటే మరొకడు టచ్ చేయకూడదన్నాడు. అదే జరగాలంటే చంపాలనుకున్నాడు. తాను హత్య చేస్తాను, పారిపోయేందుకు సాయం చేయాలని ఈ హరీష్ అడిగాడు విఘ్నేష్. ఇటు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో కాలనీలో పరువు కూడా పోయిందని ఉన్మాదిలా ఆలోచించాడు విఘ్నేష్. అంటే ఇదో సైకో ప్రేమ. అతని సైకో ప్రేమను గుర్తించని పోలీసులు, యామిని, ఆమె కుటుంబ సభ్యులు ఇది చిన్న విషయమేలే అనుకున్నారు. కానీ తెర వెనక ఆమె హత్యకు ప్లాన్ చేశాడు దుర్మార్గుడు. దగ్గరలోని షాపులో పదునైన కూరగాయలు కోసే కత్తి కొన్నాడు. ఆమె ఎక్కడి నుంచి ఏ సమయంలో వస్తుందో అతడికి బాగా తెలుసు. దీంతో అక్టోబర్ 16, 2025న మధ్యాహ్నం పూట కాపు కాశాడు. బీఫార్మసీ పరీక్ష రాసి మధ్యాహ్నం 2:30 గంటలకు ఇంటికి వస్తుంది యామిని. మంత్రి మాల్ వెనుకున్న రైల్వే ట్రాక్ దగ్గర ఆమెను మరోసారి కలిశాడు. చివరిసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అన్నాడు. ఆమె పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉండడంతో వెంటనే జేబులోని కత్తి తీశాడు. గట్టిగా ఆమెను పట్టుకొని గొంతు కోసేశాడు. ఆ తర్వాత కత్తితో పొడిచాడు. ఆమె కేకలేస్తూ కుప్పకూలిపోయింది. దూరంగా ఉన్న కొంతమంది అరుస్తూ దగ్గరకు పరిగెత్తుకొస్తూ ఉన్నారు. ఇంతలో తన స్నేహితుడు హరీష్ బైక్ మీద పారిపోయాడు దుర్మార్గుడు విఘ్నేష్. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే యామిని చనిపోయింది. కేవలం ప్రేమకు నో చెప్పినందుకు చంపాడు నీచుడు. ఏదైనా పని చేసుకుంటూ మరో పెళ్లి చేసుకుంటే సరిపోయేది. కానీ తనకంటే వయసులో చాలా చిన్నదైన యువతిని ప్రేమ పేరుతో చంపటం బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని ట్రాక్ చేశారు. హరీష్ తన ఇంట్లో నిందితుడిని దాచిపెట్టాడు. పోలీసులు ట్రాక్ చేయగా సోలనదేవహళ్లిలో దొరికాడు. అతని చేతులకు రక్తపు మరకలు ఇంకా పోలేదు. బట్టలపై కూడా ఉన్నాయి. జేబులోనే హత్యకు వడిన కత్తిని కూడా ఉంచుకున్నాడు. పోలీసులు విచారించగా తన ప్రేమను అంగీకరించకపోవడం వల్లే చంపాను, నాకు దక్కని యామిని మరొకరికి దక్కొద్దని చంపానని ఉన్మాది సమాధానం చెప్పాడు. అయితే 2020 కరోనా టైంలో కూడా తాను పోలీసుల్ని కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసులో విఘ్నేష్ జైలుకి వెళ్ళొచ్చాడని పోలీసులు తెలిపారు. మరి ఇలాంటి వారిది ప్రేమ కాదు, అదో రకమైన మానసిక రోగమని పోలీసులు తెలియజేశారు. మరి ఇలాంటి సైకోగాళ్ళని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ದಿನಾಂಕ 16/10/2025 ಶ್ರೀರಾಂಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಒಂದು ಕೊಲೆ ಪ್ರಕರಣ ದಾಖಲಾದ ಬಗ್ಗೆ ತಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರುವಂಥ ವಿಷಯ. ಈ ಒಂದು ಕೊಲೆ ಪ್ರಕರಣ ಕುರಿತು
ಒಂದು ಪ್ರಕರಣವನ್ನು ದಾಖಲಿಸಿಕೊಂಡು ಶ್ರೀರಾಂಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯ ಅಧಿಕಾರಿ ಮತ್ತು ಸಿಬ್ಬಂದಿಯವರು ವಿಶೇಷ ತಂಡವನ್ನು ರಚಿಸಿಕೊಂಡು ಆರೋಪಿಯನ್ನು ಪತ್ತೆ ಮಾಡಲು ಯಶಸ್ವಿಯಾಗಿದ್ದಾರೆ. ಈ ಪ್ರಕರಣದ ಸಾರಾಂಶವೇನೆಂತಂದರೆ, ಈ ಒಂದು ಏನು ಪ್ರಕರಣದ ಮೃತ ಮಹಿಳೆ ಇದ್ದಾರೆ, ಸುಮಾರು 20 ವರ್ಷ. ಇವರು ಬನಶಂಕರಿ ಆ ಏರಿಯಾದಲ್ಲಿ ಒಂದು ನರಗುಂದ್ ಕಾಲೇಜ್ ಆಫ್ ಫಾರ್ಮಸಿಯಲ್ಲಿ ಬಿಫಾರ್ಮಸಿ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಈ ಒಂದು ಮಹಿಳೆಯವರಿಗೆ ಈ ಪ್ರಕರಣದ ಆರೋಪಿ ವಿಘ್ನೇಶ್ ಉರ್ಫ್ ಸಂಜಯ್ ಈತನ ಪರಿಚಯ ಇರ್ತದೆ. ಇವ್ರಿಗೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಪುನಃ ಒತ್ತಾಯ ಮಾಡ್ತಿದ್ದ ಅಂಥೇಳಿ ಒಂದು ಮಾಹಿತಿ ಪ್ರಾಥಮಿಕವಾಗಿ ಗೊತ್ತಾಗಿದೆ. ಆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಇವರು ಮದುವೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ನಿರಾಕರಿಸಿದ್ರಿಂದ ನಿನ್ನೆ ಮಧ್ಯಾಹ್ನದ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಮಹಿಳೆಗೆ ನೈಫಿಂದ ಕತ್ತಿನ ಹತ್ತಿರ ಮತ್ತು ಮುಖದ ಹತ್ತಿರ ಎಲ್ಲ ಗಾಯಪಡಿಸಿ ಸಬ್ಸಿಕ್ವೆಂಟ್ಲಿ ಆ ಮಹಿಳೆ ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ಬಗ್ಗೆ ಒಂದು ವಿವರವಾದ ತನಿಖೆ ಕೈಗೊಂಡು ವಿಚಾರಣೆ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಈ ದಿವಸ ಈತನನ್ನು ಸೋಲ್ದೇವ್ನಹಳ್ಳಿ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಈ ಆರೋಪಿತನನ್ನು ವಶಪಡಿಸಿಕೊಂಡು ವಿಚಾರಣೆ ಮಾಡಲಾಗಿ ಮತ್ತು ಇವನಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿದಂಥ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ, ಅಂದರೆ ಬೈಕನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ದೂರದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡು ಇವನಿಗೆ ಡ್ರಾಪ್ ಮಾಡಿ ಮತ್ತು ಕರೆದುಕೊಂಡು ಹೋದಂಥ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಹರೀಶ್ ಅಂಥೇಳಿ, ಅವನನ್ನು ಕೂಡ ವಶಕ್ಕೆ ಪಡೆದುಕೊಂಡು ಮತ್ತು ಅವರು ಕೃತ್ಯಕ್ಕೆ ಉಪಯೋಗಿಸಿದಂಥ ಬೈಕನ್ನು ಕೂಡ ನಾವು ವಶಕ್ಕೆ ಪಡೆದುಕೊಂಡಿದ್ದೀವಿ. ಈ ಬಗ್ಗೆ ವಿವರವಾದ ತನಿಖೆಯನ್ನು ಕೈಗೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಸರಿ, ಅಂದರೆ ಈ ಹರೀಶ್ ಮತ್ತೊಬ್ಬ ಅರೆಸ್ಟ್ ಏನಾಗಿದ್ದಾನೆ, ಅವನು ಕೂಡ ಕೊಲೆ ಮಾಡಿದ ಇಬ್ಬರು ಸೇರ್ಕೊಂಡು ಕೊಲೆ ಮಾಡಿರೋದಾ ಅಥವಾ ಅವನ್ನ ಎಸ್ಕೇಪ್ ಮಾಡೋದಕ್ಕೆ ಮಾತ್ರ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿರೋದು? ಕೃತ್ಯ ಮಾಡಿರೋದು ವಿಘ್ನೇಶ್ ಮಾತ್ರ ಅಂತ ನಮಗೆ ತನಿಖೆಯಲ್ಲಿ ಗೊತ್ತಾಗಿದೆ. ಬಟ್ ಇವನಿಗೆ ಅಸಿಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾನೆ, ಅಂದರೆ ಆ ನಿಯರ್ ಬೈ ಪ್ಲೇಸ್ಗೆ ಬೈಕಲ್ಲಿ ಅವನಿಗೆ ತಂದು ಡ್ರಾಪ್ ಮಾಡಿದ್ದು ಮತ್ತು ಸಬ್ಸಿಕ್ವೆಂಟ್ಲಿ ಇನ್ಸಿಡೆಂಟ್ ಆದಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ಅವ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದು ಈ ವ್ಯಕ್ತಿ. ಈಗ ಮಧ್ಯಾಹ್ನನೇ ಅವ್ರನ್ನ ವಶಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಡೀಟೇಲಾಗಿ ಇಂಟ್ರೋಗೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಭಾಳ ಇದು ಅಂದರೆ ಇದು ಆಗುತ್ತೆ, ಅರ್ಲಿ ಆಗುತ್ತೆ ಎಲ್ಲ ಡೀಟೇಲ್ಸ್ ಹೇಳಲಿಕ್ಕೆ. ಏನು ಕಮ್ಯುನಿಕೇಷನ್ ಆಯಿತು ಮತ್ತು ಹೇಗೆ ಇನ್ಸಿಡೆಂಟ್ ಆಯಿತು ಅಂತ ಸ್ವಲ್ಪ ಸಮಯ ಬೇಕು ನಮಗೆ ಡೀಟೇಲಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ. ಮತ್ತು ಫಾಲೋ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದರೆ ಹೇಗೆ ಡೀಟೇಲಾಗಿ ಎನ್ಕ್ವೈರಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಇನ್ನೊಂದು ವಾಟ್ಸಪ್ ಗ್ರೂಪ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ ಬಗ್ಗೆ ತಾವು ಮತ್ತು ಕೆಲವು ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರು ಹೇಳಿದ್ದೀರಿ. ಅವರು ಆರೋಪಿತನ ಮೊಬೈಲನ್ನು ವಶಪಡಿಸಿಕೊಂಡಿದ್ದೀವಿ. ಅದನ್ನು ಕೂಡ ವಿವರವಾಗಿ ನಾವು ತನಿಖೆಗೆ ಒಳಪಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಆ ರೀತಿ ಏನಾದರೂ ಗ್ರೂಪ್ ಇದ್ದರೆ ಏನೋ ಕಮ್ಯುನಿಕೇಷನ್ ಆಗಿತ್ತು ಅದನ್ನು ಕೂಡ ತಿಳಿದುಕೊಳ್ತೀವಿ. ಸರ್, ಇವಿಬ್ರಿಗೂ ಹೆಂಗೆ ಪರಿಚಯ? ಲವ್ ಮಾಡ್ತಿದ್ರಾ ಅಥವಾ ಆತ ಲವ್ ಮಾಡುವಂಥ ಟಾರ್ಚರ್ ಮಾಡ್ತಿದ್ವಿ? ಈಗ ಒಂದೇ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇರುವಂಥವ್ರು ಇಬ್ಬರು, ಬಟ್ ಲವ್ ಮಾಡ್ತಾ ಇದ್ರಾ ಏನು ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ನಾವೇನೆಲ್ಲ ವಿವರವಾಗಿ ತಿಳ್ಕೊಬೇಕಾಗಿದೆ. ದಿನಾಂಕ 22/4/2025 ಇವರು ಶ್ರೀರಾಂಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಒಂದು ದೂರನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ದೂರಿನಲ್ಲಿ ಈ ಥರ ನನಗೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಒತ್ತಾಯ ಮಾಡ್ತಾಯಿದ್ರೆ ನನ್ನ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕೆ ತೊಂದರೆ ಆಗ್ತದೆ, ಆದ್ದರಿಂದ ಅವನಿಗೆ ಕರೆಸಿ ಸೂಕ್ತ ಬುದ್ಧಿ ಹೇಳಬೇಕು ಅಂಥೇಳಿ ಒಂದು ಕಂಪ್ಲೇಂಟನ್ನು ಕೊಟ್ಟ ಮೇರೆಗೆ ಶ್ರೀರಾಂಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಕರೆಸಿ ಅವನ ಕಡೆಯಿಂದ ಅಂಡರ್ಟೇಕಿಂಗ್ ತೊಗೊಂಡು ವಾರ್ನ್ ಮಾಡಿ ಕಳಿಸಿದ್ದಾರೆ. ಹೀಗಾಗಿ ಅದು ಏನು ಆ ಇನ್ಸಿಡೆಂಟ್ ಆದಮೇಲೂ ಕೂಡ ಇದು ಮುಂದುವರೆದಿದೆ. ಅಂದರೆ ಆಮೇಲೆ ಅವರು ಪೊಲೀಸ್ ಠಾಣೆ ಗಮನಕ್ಕೆ ತಂದಿಲ್ಲ, ಬಟ್ ಆ ಟೈಮಲ್ಲಿ ಗಮನಕ್ಕೆ ತಂದಾಗ ಶ್ರೀರಾಂಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯವರು ಅವ್ನು ಕರೆಸಿ ವಾರ್ನ್ ಮಾಡಿ ಒಂದು ಅಂಡರ್ಟೇಕಿಂಗ್ ಕೂಡ ತೊಗೊಂಡಿದ್ದಾರೆ. ಇವನು ಅಂದರೆ ಏನು ಆ ಥರದ್ದು ಯಾವುದು ಉದ್ಯೋಗ ಅಂತ ಸದ್ಯಕ್ಕೆ ಯಾವುದು ಇವ್ರದ್ದು ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಒಂದನೇ ಆರೋಪಿ ಇದು. ಎರಡನೇ ಆರೋಪಿ ಫ್ಯಾಬ್ರಿಕ್ ವರ್ಕ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದ. ಏಜ್ ಒಂದನೇ ಆರೋಪಿದು 28 ವರ್ಷ, ಎರಡನೇ ಆರೋಪಿದು 36 ವರ್ಷ. ಈಗ ಯಾವುದು ಸದ್ಯಕ್ಕೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ, ಇನ್ನು ಡೀಟೇಲ್ ನಾವೆಲ್ಲ ಚೆಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ, ಕ್ರಿಮಿನಲ್ ರೆಕಾರ್ಡ್ಸ್ ಏನಾದರೂ ಇದೆಯಾ ಅಂಥೇಳಿ. ಲಾಸ್ಟ್ 2 ಮಂತ್ಸಿಂದ ಇವನಿಗೆ ಪರಿಚಯ ಆಗಿದ್ದಾನೆ. ಒಂದು ಶಾಪಿಂದ ಪರ್ಚೇಸ್ ಮಾಡಿದ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಗೊತ್ತಾಗಿದೆ, ಅದನ್ನು ಕೂಡ ನಾವು ತನಿಖೆಯಲ್ಲಿ ತೊಗೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಲ್ಲ, ಈಗ ಇಲ್ಲಿವರೆಗೆ ಗೊತ್ತಿರೋ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಇದು ಫಸ್ಟ್ ಅಟೆಂಪ್ಟ್ ಇದೆ. ಕಾಲೇಜ್ ಹತ್ರ ಕೂಡ ಹೋಗಿ ಹುಡುಗಿಗೆ ಟಾರ್ಚರ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ಅದೇ ಈಗ ಏನಾಗಿದೆ, ಮಹಿಳೆ ಮೃತಪಟ್ಟಿರೋದ್ರಿಂದ ಮತ್ತು ಇವನ್ ಮೂಮೆಂಟ್ಸ್ ಬಗ್ಗೆ ಏನು ಮಾಡಿದ್ದಾನೆ ಅನ್ನೋದು ಇನ್ನೂ ನಾವು ಸಾಕ್ಷ್ಯಾಧಾರಗಳು ಸಂಗ್ರಹ ಮಾಡಬೇಕಾಗಿದೆ, ಇವನ್ ಡೀಟೇಲ್ ಇಂಟ್ರೋಗೇಷನ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಸೊ ಅದೆಲ್ಲ ಆದಮೇಲೆ ನಾವು ಒಂದು ಕನ್ಕ್ಲೂಷನ್ಗೆ ಬರಲಿಕ್ಕೆ ಹೆಲ್ಪ್ ಆಗ್ತದೆ. ಒಂದು ಕೇಸ್ ಇದೆ ಅವನ ಮೇಲೆ, ಕೋವಿಡ್ ಟೈಮಲ್ಲಿ ಒಂದು ಇಂಪರ್ಸೋನೇಷನ್ ಮಾಡಿದ್ದ ಅಂಥೇಳಿ ಒಂದು ಅವನ ಮೇಲೆ ಮಾರ್ಕೆಟ್ ಪೊಲ್ಯೂಷನ್ನಲ್ಲಿ ಒಂದು ಕೇಸ್ ರಿಜಿಸ್ಟರ್ ಆಗಿತ್ತು. ಅದ್ರ ಬಗ್ಗೆ